ఈ వీడియోలో మీరు చూస్తున్నది మున్నార్లో ఉన్నటువంటి టీ ఎస్టేట్స్. ఎక్కడ పెట్టినా గ్రీన్గా ఉంటుంది. టీ ఎస్టేట్స్, హిల్స్ కానీ అన్నీ కూడా భలే ఉంటాయి. సో ఈరోజు మున్నార్ మొత్తం ఒక ట్రిప్ వేద్దాం. మున్నార్ నుంచి కూడా ఇంకా ముందుకు వెళ్దాం. ప్రజెంట్ మన రూట్ ఏంటంటే మున్నార్ అలోవా నుంచి నియర్ టు కొచ్చి నుంచి కొత్తమంగళము, నేరమంగళం నుంచి అట్లాగే ముందుకు వెళ్తే మున్నార్కి వస్తాం అన్నమాట. సో వన్ డే, ఫస్ట్ డే మున్నార్ విజిట్ చేద్దాం. నెక్స్ట్ ఇంకో పీక్కి వెళ్దాం. ఇది బోట్ రేస్ అనమాట. సో నేను ఒక బోట్ ఒకటి రెంట్కి తీసుకున్నాను. రెంట్ కంటే ఇన్ ద సెన్స్ అక్కడ ఉంటాయి మనకు బోట్, స్మాల్ స్పీడ్ బోట్. సో ఒక జస్ట్ ఒక 15 minutes తిప్పుతారనమాట. సో దాన్ని ఒకటి తీసుకున్నా. మంచిగా అట్మాస్ఫియర్ కానీ యాంబియన్స్ కానీ బాగా నచ్చింది. ఫస్ట్ టైం లైఫ్లో అప్పుడే ఫస్ట్ స్పీడ్ బోట్ ఎక్కాను అన్నమాట. సో మంచి వ్యూ అనిపించింది. నాతో పాటు ఒక ఫ్యామిలీ ఉండే, నార్త్ నుంచి, ముంబై నుంచి వచ్చారు. సో వాళ్ళు మేము కలిపి టోటల్గా 1500 అనమాట. 1500 బోట్ కాస్ట్, 15 minutes అనుకుంటా. సో మేము వాళ్ళొక 3 members అనమాట. 3 members, ఒక 2 children అనుకుంటా, నేను ఒకనే, మొత్తం 4 members కలిపి తీసుకున్నాము. సో చిన్న ట్రిప్ బాగుంది. మొత్తం కొండలన్నీ బాగుంటాయి. అప్పటికే ఎండ ఎక్కువగా ఉంది ఆ టైంలో. నేను వెళ్ళినప్పుడే జాన్లో వెళ్ళాను నేను. సో అప్పటికే ఎండ విపరీతం దంచి కొడతా ఉంది. నాకు అనిపించింది ఏంటంటే మనం కేరళని ఎంజాయ్ చేయాలంటే కొంచెం సన్నీ సమ్మర్లో కాకుండా కొంచెం వింటర్గా ఉంటుంది. స్టార్ట్ అవుతుంది కదా, రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా ఆ టైం. సో ఆ తర్వాత మనం మున్నార్ నుంచి నెక్స్ట్ డే నేను ప్లాన్ చేసిన, మున్నార్ నుంచి కొలుకుమల అని ఒక పీక్ ఉంటుంది అనమాట. సో హిల్ పీక్ చాలా, అందరూ అది మోస్ట్ మున్నార్కి వెళ్ళిన వాళ్ళంతా అది విజిట్ చేస్తారు. సో నేను వెళ్ళాను మంచిగా ఎర్లీ మార్నింగ్. అందరూ 4 o'clockకే బయలుదేరుతారు ఎర్లీ మార్నింగ్. బట్ నేను ఆ చలికి లేలేకపోయాను. చాలా విపరీతమైన చలి ఉంది. పొద్దున్న మార్నింగ్ టైంలో ఏమంటే, మధ్యాహ్నం టైంలో ఏమంటే విపరీతమైన ఎండ. అదే నైట్ అయితే అబ్బా చలి కాదు. కనీసం రూమ్లో ఒక వాటర్ బాటిల్ పెట్టుకున్న, వాటర్ బాటిల్ మార్నింగ్ అంతా చల్లగా అయిపోతుంది. దుప్పట్లు చల్లగా అయిపోతున్నాయి. నేనైతే ఒక రూమ్ తీసుకున్నా సింగిల్గా రూమ్ తీసుకున్నా. బట్ దుప్పట్లు అన్నీ చల్లగా అయిపోయినాయి. అంతా వెరీ కోల్డ్, చాలా కోల్డ్ అనిపించింది. అందుకే మార్నింగ్ లేకపోయింది. అల్లగాల దుప్పటి కప్పుకున్న, ఫ్యాన్ ఆపేసిన. వా, లిటరలీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ దట్ డే. 2 days నాకు మంచిగా అనిపించింది. సో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటే, ఫ్రెండ్ కాదు, కొత్తగా అప్పుడే పరిచయం అయిపోయి అనమాట. వాళ్ళని తీయండి పై కొంచెం వీడియోస్ తీయండి, నేను పెట్టుకుంటానని చెప్పినాను. సో ఏదో కవర్ చేసారు మొత్తానికి. ఇంకా మంచిగా క్లారిటీతో తీస్తాను నేను. ఓకే, గోయింగ్ ఫార్వర్డ్ డెఫినెట్గా మంచిగా తీయడానికే ప్రయత్నిస్తాను. ఎవ్రీథింగ్ మీకు చూపించాలి కాబట్టి. అందరూ వెనకాల ఇప్పుడు మీకు ఫాగ్ అయితే కనిపిస్తూ ఉంది. సో చల్లగా ఉంది, పై నుంచి కొడతా ఉంది గాలి, చాలా బాగుంది. నైస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు 12 అవుతుంది. అయినా కూడా ఫాగ్ అనేది డెవలప్ కింద నుంచి వస్తూనే ఉంది. చల్లగా ఉంది. అది కూడా ఫాగ్ కూడా చాలా చల్లగా ఉంది. వెరీ
So, okay, I'm finally leaving from Surinelli now.